మా పెళ్ళైనాక నా వైఫ్ నా కోసం ఫస్ట్ టైం ఒక రెసిపీ చేసింది. అసలు ఆ రెసిపీ ఏందో ఈ వీడియోలో చూసేద్దాం. చలో మీరు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మేము బాయిల్ చేసుకున్న ఆలు తీసుకొని ఒక బౌల్ లో వేసుకొని దాన్ని మ్యాష్ చేసుకోవాలి. చికెన్ తీసుకొని దీంట్లో పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి. ఇక బాయిల్ అయిన చికెన్ తీసుకొని దీన్ని మ్యాష్ చేసుకోవాలి. ఇక దీన్ని పక్కకు పెట్టుకొని బ్రెడ్ క్రమ్ తీసుకున్న మైదాలో వాటర్ వేసుకొని దీన్ని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని ఆ పాన్ లో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడిగైనాక కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి. కొంచెం బ్రౌన్ కాగానే కట్ చేసుకున్న క్యాప్సికమ్ క్యారెట్ వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇది కొంచెం బ్రౌన్ అయినాక కట్ చేసుకున్న టొమాటో, కొత్తిమీర, మిరియాలు, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇక దాన్ని కాసేపు మంచిగా కలుపుకొని మ్యాష్ అయిన చికెన్ ని అందులో వేసుకోండి. ఇక దీన్ని మంచి స్మెల్ వచ్చేదాకా కానియండి. మంచి స్మెల్ వచ్చినాక ఫస్ట్ టైం మ్యాష్ చేసుకున్న ఆలులో కుక్ చేసుకున్న చికెన్ ని వేసుకోండి. ఆ ఆలు చికెన్ ని మంచిగా కలుపుకొని ఇక మీకు కావాల్సిన సైజెస్ లో చేసుకోండి. ఇక మేమైతే ఇలా రౌండ్ గా అయితే చేసుకున్నాం. ఇక మీకు ఎలా కావాలో అలా చేసుకోండి. ఫస్ట్ కలిపి పెట్టుకున్న మైదా వాటర్ లో షేప్ లో చేసుకున్న చికెన్ ని డిప్ చేసేసి బ్రెడ్ క్రమ్ ని దాన్ని చుట్టూ అంటేలా పెట్టుకోండి. ఇలా చేసుకున్నాక ఇక ఆయిల్ ని మంచి వేడిగా చేసుకొని రౌండ్ గా చేసుకున్న చికెన్ ఆలుని ఆయిల్ లో పోసేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇక ఫైనల్ గా మన ఆలు చికెన్ టిక్కా అయితే రెడీ అయిపోయింది. ఇక నేను ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్తా దీన్ని టేస్ట్ ఎలా ఉందో. ఇక దాన్ని నేను సాస్ లో డిప్ చేసుకొని తింటా ఉంటే నెక్స్ట్ లెవెల్ అనుకోర్రీ.